హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 10 నిమిషాల్లోన డ్రెస్ టాప్ కటింగ్ అనేది చూపిస్తానండి. ఇది యూనిఫామ్ టాపు. అయితే వీళ్ళు ఆది డ్రెస్ ఇవ్వలేదు, ఓన్లీ కొలతలు మాత్రమే తీసేసుకున్నాను. ఈ కొలతలతోటి మనం మార్కింగ్ ఎలా చేయాలనేది చెప్తానండి. ముందుగా అయితే ఇగోండి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే 2 లేయర్స్ అంటే ఫ్రంట్ బ్యాక్ 2 ఒకేసారి కట్ చేస్తాం కదండి. ఇలాగ ఓపెన్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. ఫస్ట్ అయితే డ్రెస్ పొడుగు ఎంత ఉందో మార్క్ చేసుకోండి. ఈ డ్రెస్ పొడుగు వచ్చేసి 37 ఇంచీలండి. అయితే కిందని ఖర్చు గురించి పైన ఖర్చు గురించి అయితే 1 ఇంచ్ ఇడితే ఇంకా 38 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. సో తర్వాత వచ్చేసి వీళ్ళకి నెక్ షోల్డర్ తీసేసుకున్నాను. 16 ఇంచెస్ వచ్చిందండి. అంటే డబుల్ ఫోల్డింగ్ మీద 8 ఇంచెస్ అనమాట. ఇప్పుడు మార్క్ చేశాను కదా అలాగే. అయితే చంక డౌన్ వచ్చేసి 7.5 పెట్టానండి. చూసుకోవాలి ఒకసారి, అంటే ఆర్మ్ లూజ్కి సెట్ అవుతుందా లేదని ఒకసారి చెక్ చేసుకునేక మళ్ళీ కొంచెం పైకైనా పెంచుకోవచ్చు, కిందికైనా దింపేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు వచ్చేసి పైన నుంచి ఇక్కడ నేను నడుము ఎంత పొడుగు కావాలో మార్క్ చేశాను. 14 ఇంచెస్ వరకు అయితే ఇక్కడ చెస్ట్ దగ్గరికి అయితే 8.5 ఉందండి వీళ్ళకి. నేను ఆల్రెడీ మెజర్మెంట్ తీసేసుకున్నాను కదా, అందుకోసం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి కట్స్కి ఏమొచ్చి 20 ఇంచెస్ వరకు అయితే తీసేసుకున్నాను. ఇలాగ మార్క్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి లైట్ కలర్ కదండి, అందుకోసం నేనైతే లోపల సైడ్ మార్క్ చేస్తాను అనమాట. ఇంకా అంటే ఫోల్డింగ్ లోపల వైపు అంటే ఒరిజినల్ సైడ్ కాకుండా రాంగ్ సైడ్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ చంక భాగంలో 1.5 మార్క్ చేసేసి ఇలాగా ఈ స్కేల్ తోటి రౌండ్ ఇచ్చాను. ఈ చెస్ట్ పార్ట్కి కరెక్ట్ మ్యాచ్ అవుతుందని చెక్ చేసుకోవాలి. ఈ చెస్ట్ పార్ట్ వచ్చేసి 38 ఇంచీలు అనమాట. ఈ 38 ఇంచీలని ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే 9.5 ఇంచులకి అయితే ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇగోండి ఇది ఉంది కదా నడుము అనమాట, 8.5 వచ్చిందండి. ఇక్కడ హిప్ దగ్గర అయితే 10 ఇంచీలు వచ్చిందనమాట. అంటే వీళ్ళకి 40 సైజు ఉంది, అందుకోసం ఫోల్డింగ్ మీద 10 ఇంచులకి అయితే మార్క్ చేసుకున్నాను. చేసుకునేక తర్వాత ఇది ఖర్చుతో కలిపి అయితే కాదండి, అసలు మెజర్మెంట్స్ అనమాట ఇవి. తర్వాత ఖర్చు అనేది యాడ్ చేయాలి. సో ఇప్పుడు వచ్చేసింది కదండి. ఇప్పుడు ఇగోండి ఇక్కడట ఖర్చు వదిలేయండి. ఖర్చు వదిలేసి ఈ డ్రెస్ వచ్చేసి కాలర్ నెక్ అండి. కాలర్ నెక్ అవ్వడం వల్ల మనం బోట్ నెక్ మోడల్లోనే కటింగ్ అనేది చేయాలి కదా, అందుకోసం అనమాట. 18 ఇంచీలు వచ్చిందండి రౌండ్ అనేది. ఇప్పుడు ఒకసారి మెజర్ చేసుకుందాం కరెక్ట్గా వస్తుందా లేదనేసి. ఇగోండి నాకు చాలలేదు, అందుకోసం కిందని డౌన్ చేశాను. ఈ క్లిప్ అనేది మిస్ అయిందండి. ఇగోండి ఇలా డౌన్ చేసేసి మళ్ళీ కార్నర్లోన 1.5 పెట్టేసి ఇట్లా చేస్తే ఇప్పుడైతే నాకు కరెక్ట్ 9.5 ఇంచీలు వచ్చిందనమాట. ఇట్లా 9.5 అయితే రావాలండి. అంటే 18.5 దగ్గర ఉందండి, అందుకోసం అనమాట. సో అయిపోయింది కదా. ఇప్పుడు ఈ స్కేల్ తోటి ఈ షేప్ అనేది ఇలాగ ఇచ్చేసుకోండి. అయితే ఇక్కడ చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే కొంచెం నేను ఇప్పుడు షేప్ ఇచ్చాను కదా ఆ విధంగా ఇవ్వాలన్నమాట. ఇగోండి ఇలాగా. ఇప్పుడు డ్రెస్ ఏ షేప్లో ఉంటుందో అదే షేప్లో ఇచ్చేసుకోవాలి. తర్వాత ఇక్కడ 2 ఇంచెస్కి అయితే మార్క్ చేశాను. ఇక్కడైతే కట్స్ దగ్గరికి వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇగోండి ఇక్కడట ఈ హిప్ దగ్గర వీళ్ళకైతే 20 ఇంచెస్ అండి. అది 19 అయినా పెట్టేసుకోవచ్చు, 19.5 అయినా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నడుము దగ్గర కూడా 13, 13.5, 14 ఇంచీలు. సో ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మనిషి హైట్ని బట్టి కూడా ఇది మార్క్ చేస్తాం కదా, అందుకోసం అనమాట. సో అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చి డ్రాయింగ్ అనేది ఇలా చేసేసాం కదండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మెజర్ ఎంత ఉందో కరెక్ట్గా ఉందో లేదని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఈ చివరికి అయితే కనిపించట్లేదు కదా, మనకి ఫోల్డింగ్కి అయితే 1 ఇంచ్ పెట్టాలండి కిందనమాట. ఇక్కడట ఖర్చుతో కలిపి ఎంత 11 ఇంచులు పెట్టాను కదండి. కిందనైతే 11కి 1.5 యాడ్ చేయండి, 12.5 ఇంచీలు అనమాట. అక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలాగ నేను ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నాను కదా, ఇదే మార్కింగ్ మీద కటింగ్ అనేది చేసేసుకోవడమే. ఇగోండి ఇలా గీసేసుకోవాలి. ఇలా గీసేసినాక ఇప్పుడు కటింగ్ కూడా చేసేసుకోవాలన్నమాట. ఈ కిందనైతే కొంచెం లోపకి అనేది క్రాస్గా కట్ చేయాలండి. అయితే కటింగ్ చేసే ముందు ఇప్పుడైతే నెక్ షోల్డర్, సో ఇప్పుడు వచ్చేసి నెక్ షోల్డర్ కూడా డ్రా చేసుకోవాలండి. ఇది కాలర్ నెక్ అవడం వల్ల ఫ్రంట్ నెక్ అనేది ఫ్రంట్ డీప్ అనేది 3.5 వరకు అయితే మనం మార్క్ చేసుకొని నేనైతే కటింగ్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి 1 ఇంచ్ అయితే మార్క్ చేయాలండి. ఇగోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బోట్ నెక్ మోడల్లోన ఈ టైప్లోనే గీసేసుకోండి. ఇలా గీసేసినాక అంటే వీళ్ళకి ఫస్ట్ చూసుకోవాలి కరెక్ట్ మనకి ఎంత పెట్టమంటారో దాన్ని బట్టి చూసుకోవాలి. ఇక్కడట స్లిట్ పెడతాం కదండి, ఈ ఓపెన్ అనేది, ఈ ఓపెన్ కూడా 5 ఇంచుల వరకు మార్క్ చేసుకోవాలి. ఇందాక చూపించాను కదా అక్కడ వరకు అనమాట. మార్కింగ్ చేసుకొని సేమ్ అయితే ఇప్పుడు మొత్తం కట్ చేసికండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగోండి
ఇది ఇక్కడట జాయింట్లో ఉంది కాబట్టి ఇది తీసేస్తున్నాను ఇప్పుడు. తీసేసి ఇగోండి సైడ్‌ని చంక దగ్గర నుంచి ఇలా ఫస్ట్ తీసేయండి. తీసేసాక అప్పుడు ఫ్రంట్‌కి ఫ్రంట్, బ్యాక్‌కి బ్యాక్ మనము డివైడ్ చేసుకున్నాక అప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇగోండి ఈ విధంగా అనమాట. చెప్పాను కదా! ఈ విధంగా కట్ చేసుకొని తర్వాత ఫ్రంట్‌కి ఫ్రంట్, బ్యాక్‌కి బ్యాక్ ఓపెన్ చేసేసుకొని అప్పుడు కటింగ్ అనేది ఇవ్వాలండి. ఇప్పుడు కట్ చేసామనుకోండి మళ్ళీ ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఒకేలాగా వచ్చేస్తుంది కదా! అవ్వదు. అక్కడక్కడ ఇలా డాట్స్ పెట్టేసుకోండి. ఇలా డాట్ పెట్టేసుకుంటే మనం కుట్టేటప్పుడు కూడా ఇంకా మరి మెజర్ చేయక్కర్లేదు. అంటే ఖర్చు కింద 2 ఇంచెస్ వదిలేసి మనం కుట్టుకుంటే సరిపోతుందనమాట. సో, ఇప్పుడు చూసారా ఈ కిందని కొంచెం క్రాస్‌గా లోపలికి పెట్టేసుకుంటే అయిపోతుంది. అయిపోయింది కదండీ! ఇప్పుడు ఈ 2 ఓపెన్ చేసేసుకోండి. ఫ్రంట్ దానికైతే లో కటింగ్ అనేది తీసేసుకోవాలి. ఇగోండి ఈ విధంగా వచ్చింది కదా! ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. 1కి 2 సార్లు చెక్ చేసుకుంటే మంచిదే కదా! అందుకోసం అనమాట. కరెక్ట్‌గా వచ్చిందా లేదని చూసేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్‌కి అయితే మార్క్ చేసుకున్నాం కదండీ! ఆ 2 ఇంచెస్ గ్యాప్ వదిలేసి మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వరకు కట్స్ వస్తాయని చెప్పి ఇలాగా కటింగ్ చేసుకుంటే మనకి అది ఐడెంటిఫై కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఇదిగో చూసారా ఈ కలర్ వచ్చింది కదండీ! ఇది పైకి వస్తదనమాట. ఇప్పుడు మార్కింగ్ చేసేది లోపలికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ మార్కింగ్ అనేది ఈ క్లాత్‌కి వేసేసామనుకోండి లైట్ కలర్ డ్రెస్ మీద బాగోదు కదండీ! అందుకోసం అనమాట. సో, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్‌కి ఫ్రంట్, బ్యాక్‌కి బ్యాక్ ఇప్పుడు కటింగ్ చేస్తాను చూడండి. ఫ్రంట్ డీప్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. దీనికి కాలర్ అనేది జాయింట్ చేయాలి. ఇక్కడ ఈ మార్కింగ్ మనకు రౌండ్ కావాలనుకోండి ఈ కార్నర్ దగ్గర నుండి 1/4 తీసేసుకొని ఈ స్కేల్ పెట్టేసుకొని ఇలాగ రౌండ్ అనేది గీసేసుకోవడమే మన ఇష్టం అండి. అంటే ఫస్ట్ అడగాలి కస్టమర్‌కి దాన్ని బట్టి అయితే మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. సో, అయిపోయింది కదా! ఇలా కటింగ్ అనేది చేసేయండి. ఇక్కడ స్లిట్ అనేది కుట్టేటప్పుడు నేను కట్ చేస్తానండి. ఎప్పుడైతే కట్ చేయను. ఇదిగోండి ఇదైతే అయిపోయింది కదా! లో కటింగ్ తీస్తాను తర్వాత చూపిస్తాను. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి 1 ఇంచ్‌కి కిందకి పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా పెట్టేసుకోండి ఫస్ట్. ఇలా పెట్టేసుకొని ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని నీట్‌గా ఇలా సర్దేసుకొని ఇదిగోండి ఇక్కడ నుంచి 1 ఇంచ్‌కి అనమాట. ఇక్కడ నుంచి 1 ఇంచ్‌కి. అయితే ఇక్కడ ఒక ట్రిక్ ఉందండి. ఈ 1 ఇంచ్ క్లాత్ అనేది కొంచెం పైకి పెట్టేసైనా కట్ చేసుకునే పర్వాలేదు. అంటే ఫ్రంట్ పార్ట్ ఉంది కదండీ! అంటే ఫ్రంట్‌ది ఉంది కదా! డ్రెస్‌ది ఆ లేయర్ కంటే ఈ బ్యాక్ సైడ్‌ది కొంచెం పైకి పెట్టేసుకొని 1 ఇంచ్ కట్ చేసుకునే కరెక్ట్‌గా వస్తది. అంటే అప్పుడు కాలర్ అనేది పైకి ఇలాగ తేలదనమాట. లేదంటే ఇలాగైనా కట్ చేసుకోవచ్చు. 2 విధాలుగా కట్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు లో కటింగ్ తీస్తున్నాను. ఒక 30 ఇంచ్ వరకు లోపల ఇలా కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఇగోండి. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్‌దనమాట. ఇట్లా ఉంటదనమాట. ఇక్కడట క్రాస్‌గా ఒక 1/2 ఇంచ్ వరకైతే ఇలాగా షోల్డర్ దగ్గర నుండి చంక వైపుకి ఇలాగా తీసేయడమే. ఇప్పుడు క్లాత్ తీసాం కదా! ఆ విధంగా. ఇలాగ నీట్‌గా పెట్టేసుకోండి. కటింగ్ చేసేటప్పుడైతే జాగ్రత్తగా కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తదండి. ఇక్కడట ఇగోండి. ఇప్పుడు కట్ చేసేది ఏంటంటే లో కటింగ్ అనమాట. తీసేయడమే. అక్కడ కుచ్చిళ్ళలాగా రావండి. ఇలా తీసేసామంటే లేదంటే కుచ్చిళ్ళలాగా వచ్చేస్తాయి చంక భాగంలో. సో, అయిపోయింది. ఫ్రంట్, బ్యాక్ 2 అయితే ఇప్పుడు తీసేసాం కదా! తర్వాత మిగిలిన క్లాత్ ఉంటుంది కదండీ! అందులోనే హ్యాండ్స్ కూడా తీసుకోవాలి. అది ఎలాగనేది చెప్తాను చూడండి. ఇగోండి. ఇప్పుడు ఈ క్లాత్‌ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి. డబుల్ ఫోల్డింగ్ చేసుకొని సో, ఈ క్లాత్‌ని డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని కిందని హెమ్మింగ్ చేయడానికైనా ఇట్లా ఉంచుకోవచ్చండి. అంటే ఫోల్డింగ్ చేసి మడిపేసేయడానికైనా లేదంటే పైపింగ్ వేయాలంటే 1/2 ఇంచ్ ఉంచుకోవడమే. వీళ్ళకి 10 ఇంచెస్ అయితే పొడుగు అంటే ఖర్చుతో కలిపి 10 ఇంచెస్ అండి. నార్మల్‌గా అయితే 9.5 వస్తది. శంఖదీపం అనేది 3.5 ఇంచీలు అయితే ఇచ్చాను. ఇలా స్ట్రైట్‌గా లైన్ గీసుకొని ఇక్కడ నుంచి కార్నర్‌లోన వీళ్ళకి 9 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని అంటే వీళ్ళకి ఆర్మ్ రౌండ్ వచ్చేసి 18 ఇంచులు ఉందండి. అందుకని 9 ఇంచెస్ అయితే మార్క్ చేశాను. తర్వాత ఇక్కడ పైన 1 ఇంచ్ తర్వాత ఈ విధంగా చూడండి. ఈ షేప్‌లోనే ఇలాగా ఫ్రీ హ్యాండ్‌తోని ఇచ్చేయచ్చు. డ్రెస్సే కదా పర్వాలేదండి. ఇగోండి. ఇక్కడట కొంచెం లో కటింగ్ ఒక 30 ఇంచుకి ఇలా మార్క్ చేసేస్తే సరిపోతది. అయిపోయిందండి. హ్యాండ్ కటింగ్ కూడా చేసేసాం. ఇగోండి ఇలా. దీనికి పైపింగ్ వేసుకుంటే మన ఇష్టం. లేదంటే మామూలుగా హెమ్మింగ్ అయినా చేసేసుకోవచ్చు.
ఒకసారి చెక్ చేస్తున్నాను సరిపోయిందా లేదని. ఇదిగోండి ఇక్కడైతే లో కటింగ్ అనేది ఇలా తీసి. సో చూసారు కదండి 10 మినిట్స్లో డ్రెస్ కటింగ్ ఎలాగనేది. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.